అందరికీ నమస్తే అండి. ఈ హెడ్డింగ్ చూసిన తర్వాత ఏమనుకోవద్దు గానీ, యాక్చువల్లీ అది ఏంటంటే స్టాలిన్ ఆయన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఇందాకే ఒక కామెంట్ చేశారు. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. సో, మనం మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. 2029 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే ఎనీ టైమ్ ఎప్పుడైనా ఏడాదిలోగా కావచ్చు, 6 నెలల్లోగా కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి, కార్యకర్తలందరూ ఏమాత్రం ధీమాగా ఉండొద్దు. ఓడిపోయామనే నిరాశలో కూడా ఉండొద్దు. మళ్ళీ ఎన్నికలకి సిద్ధమవ్వండి. క్షేత్రస్థాయిలో యాక్టివ్‌గా ఉండండి, చురుగ్గా ఉండండి. సో, మనం మళ్ళీ అధికారంలోకి వచ్చేలాగా మీరు గట్టిగా పని చేయాలి అని చెప్పారనమాట. అంటే సాధారణంగా సంకీర్ణ ప్రభుత్వాలొస్తే ఇదే భయం. అంతెందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న కూటమి ప్రభుత్వమే కూలిపోతదని, లేదంటే మధ్యంతర ఎన్నికలొచ్చేస్తాయని, లేదంటే అదేంటది జమిలి ఎన్నికలొచ్చేస్తాయని, 2027లోనే ఎన్నికలొచ్చేస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు తరచూ చెప్తూ ఉండేవాళ్ళు. సో, మనమే గెలుస్తామని, ఈసారి అన్నీ గెలుస్తామని రకరకాలుగా చెప్తూ ఉండేవారు. సో, ఆయన అలా అనడం మరి ప్రాక్టికల్‌గా ఎవరు హర్షించరు. కానీ స్టాలిన్ గారు ప్రభుత్వం కూలిపోతుంది, మనం సిద్ధంగా ఉండాలి, మనం గెలుస్తాం అని అనడం వెనక కొంత ప్రాక్టికల్‌గా ఏమో జరగొచ్చేమో అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడున్నది సంకీర్ణ ప్రభుత్వం. విజయ్, కాంగ్రెస్, వామపక్షాలు అండ్ ఈ ముస్లిం లీగ్ అండ్ వీసీకే ఈ పార్టీల మద్దతుతో ఎమ్మెల్యేగా ఉన్నారు. సీఎంగా ఉన్నారు. అండ్ వారికి బయట నుంచి అన్నా డీఎంకే పార్టీ తరపున ఒక 25 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. కానీ 2014 నుంచి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించల. ఏ రాష్ట్రంలో కూడా 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా సంకీర్ణ ప్రభుత్వాలు 5 ఏళ్ళు పరిపాలించల. మహారాష్ట్ర గానీ, మేఘాలయ గానీ, త్రిపుర గానీ, కర్ణాటక గానీ దాదాపుగా 9 చోట్ల. అంతెందుకు 2015లో ఢిల్లీలో కూడా 2015లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ కలిపి అధికారంలోకి వచ్చాయి. కానీ ఆ తర్వాత అది కూడా కూలిపోయి మళ్ళీ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారుగా. అలా ఏ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా 5 ఏళ్ళు పరిపాలించాల. సంకీర్ణ ప్రభుత్వాలు కూలిపోతూనే ఉన్నాయి, చీలిపోతూనే ఉన్నాయి. సో, అందుకని తమిళనాడులో కూడా 5 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయంటే ఎప్పుడైనా ఎనీ టైం ఒక నలుగురు 5 ఎమ్మెల్యేలు మేము మద్దతు ఉపసంహరించుకుంటున్నాం అంటే చాలు, మళ్ళీ గవర్నర్ బల నిరూపణకు ఆదేశిస్తారు. సో, ఆ బల నిరూపణ సమయంలో అన్నా డీఎంకే వాళ్ళు మద్దతు ఇవ్వలేదు అనుకోండి, ప్రభుత్వం కూలిపోద్ది, కష్టం. సో, అందుకని స్టాలిన్ గారిలో ఆ నమ్మకం ఉండడంలో, ఆ మధ్యంతర ఎన్నికలు వస్తాయనే ఆశలు ఉండడంలో తప్పేమీ లేదు. అయితే ఈలోగా తమిళనాడులో మరో ఆసక్తికరమైన పోటీ జరగబోతోంది. ఈ తిరుచిరాపల్లి ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఉంది కదా. సో, అక్కడ విజయ్ గెలిచి రాజీనామా చేశారు. సో, వాళ్ళు గెలిచిన తర్వాత 14 రోజుల్లోగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. 2 సీట్లలో ఎవరైనా పోటీ చేసి గెలిచారనుకోండి, ఒక సీటు వదులుకోవాలి. దానిలో భాగంగా ఆయన ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీని వదులుకొని పెరంబూర్ నుంచి కంటిన్యూ అవుతున్నారు విజయ్. సో, ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. 6 నెలల్లోగా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. సో, నేను అనుకోవడం ఆగస్టు లేదా సెప్టెంబర్లో తమిళనాడులో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతుంది. సో, ఆ నియోజకవర్గం నుంచి స్టాలిన్ గారిని పోటీ చేయాలి అని డీఎంకే కార్యకర్తలందరూ కూడా కోరుతున్నారు. ఆ తిరుచిరాపల్లి అక్కడున్న డీఎంకే పార్టీ కమిటీ సభ్యులందరూ కూడా ఒక లెటర్ రాసి స్టాలిన్ గారే పోటీ చేయాలి, మా పార్టీ అధినేత పోటీ చేస్తే మేము గెలిపించుకుంటాము అని వాళ్ళు లెటర్ రాసి పార్టీ పెద్దలకు కూడా ఇచ్చారు. అండ్ అక్కడ లోకల్ పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో అనుభవలేమి కనిపిస్తోంది. స్టాలిన్ లేని కారణంగా డీఎంకే పార్టీలో ఒక రకమైన అస్పష్టత కూడా కనిపిస్తోంది. సో, ఉదయనిధి స్టాలిన్ పూర్తి స్థాయిలో ప్రతిపక్షంగా డీల్ చేయగలరా లేదా సంకీర్ణ ప్రభుత్వాన్ని అనే ఒక చిన్నపాటి అనుమానాలు ఉన్నాయి. అందుకని స్టాలిన్ లాంటి నాయకుడు రాజకీయాల్లో కనీసం ఇంకో 5 ఏళ్ళో 10 ఏళ్ళో ఉండాల్సిన నాయకుడు ఎమ్మెల్యేగా ఓడిపోవడం కొంచెం ఇబ్బందికరమే కదా. ఆ పార్టీ శ్రేణులు కూడా తలెత్తుకోలేని పరిస్థితి కదా. సో, అందుకని ఎలాగ కళ్ళెదురుగా ఒక కాన్స్టిట్యుయెన్సీ ఖాళీ ఉంది కాబట్టి, ఒక 3, 4 నెలల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, అక్కడి నుంచి స్టాలిన్ గారు పోటీ చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. ఒకవేళ ఆయన పోటీ చేస్తే మాత్రం ఆ ఉప ఎన్నికలు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. చాలా ఆసక్తికరంగా జరుగుతాయి. చాలా పోటాపోటీగా జరుగుతాయి. ఎందుకంటే విజయ్ సిట్టింగ్ సీటు
అండ్ మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ పోటీ చేస్తున్నారు అంటే టీవీకే వర్సెస్ డిఎంకే పోటీ చాలా టఫ్గా ఉంటుందన్నమాట. సో ఇట్లా తమిళ రాజకీయాలు మరింత ఆసక్తి నెలకొల్పుతున్నాయి. థ్యాంక్ యూ.